రే మంగిగా అయ్యా ఆ కత్తి గడ్డం గీసేదా గడ్డి కోసేదా? అదేట అలాగంటా ఏడు బాబు. 2 నిమిషాలు నువ్వు గడ్డం గీకపోయినావా నీ లైసెన్స్ లేకుండా నేదవా రారా స్టేషన్ పోవాలి. అట్ట చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు వచ్చింటారు. అప్పుడే రాలేను తొందరటే. నమస్తే అండి సార్. నమస్తే. నమస్కారం నమస్కారం. ఏంది క్యాపింగ్ చేయించుకుంటారా? లేదురా ఒట్టి గడ్డమేను. దయ్యం కాదురా వాడు నా ప్రియ శిష్యుడు హైదీ రాజ్య. ఒరే శిష్య మనం ఆ మోహిని పిశాచాన్ని ఎలా బంధించాం? ఏది మన ఇద్దరం? అదేరా మన ఇద్దరం. దాన్ని ఎలా పంపించాం ఈ సనస్సు చెప్పరా. అదే చెప్తాను. రావయా దగ్గరవయా. ఏనా తెయ్యాల దెబ్బ కాడికి వెళ్ళానా? వెళ్ళారు. కన్ను పొడుచుకున్నా కనిపించిన చీకటి. గొరుగుతూ వినరా. అమావాస్య నాటి రాత్రి ఈశ్వర కీసురాళ్ళ అయ్యో మన నక్కలు భౌ భౌ అని దూరం నుంచి కుక్కలు దమ్మని కూడా అందిరా. ఆ యాల్దా చెట్టు నరుగుదామని గొడవలు ఎత్తానా? చెప్తారు. పడిందా గాడి పడిందా? బ్రతికావు గాడిదా పాపి జాగ్రత్తరా. బేరమంటే నేను ఊరుకుంటారా? అడ్డం గెలి పట్టించానా? ఏమిటా నువ్వు లాగింది? ఏమిటా నువ్వు లాగింది? బావిలో తాడా లాగింది వాడు నేనురా. పోయిందండి. అది రాత్రే పోయిందిరా. కాదు బాబు ఇప్పుడు ఇది పోయింది. పోతే గాడిదా ఎంత పని చేసావురా రే. అయ్యా అయ్యా మంగి ఇలా రారా. రానండి. రారా సగంలో ఆపడం పాపోరా. ఇది కూడా ఎత్తేరా. సగం తీస్తేనే తిట్టారు. బాబా నేరాను. పోనీ ఆ కట్టె నీరా. ఆ కట్టె నీరా రే. ఏం భయం లేదు ఉన్నాను కానీ ఆ సగం కూడా తీసి. ఖైదీ బాబాయ్ ఆ జంత్ర మంత్రి పిల్ల లేదు నాకు తమాషా చూపించలేదు. పైగా తిట్టింది కూడా. ఒరే ఓ సించు ఓ ఎలక డబ్బులు తెప్పో అంది. ఖైదీ బాబాయ్ నాకు తమాషా చూపించవు? అట్టగలే నేను చూపిస్తానే. పద బాబు నేను కూడా వస్తాను. ఎవరు నువ్వు? చూసావరా మీసం బాగానే కుర్రాడు కూడా గుర్తుపట్టదు. ఆడితే కొడక. పిల్లలు మగవాడికి అందం ఏమిటి? మీసాలు. మరి మన హెడ్ గారి మీసాలు ఏమైనట్టు? నేను స్నానం చేసి డ్రెస్ చేసుకుని స్టేషన్కి వెళ్తాను. అక్కడ రా నువ్వు. అలాగే జంతర్ మంతర్. నా పేరు జంత్ర మంత్ర కాదు రాణి. రాణియో బోనియో కానీ ముందు మా వాడికి బైస్కోప్ చూపించు. పైసలు పడాయి. పైసలు బోడి పైసలు తర్వాత ఇస్తాను కానీ ముందు మా వాడికి చూపించు. అబ్బా ఇచ్చావులే మా పెద్ద మగ పురుషుడు. ఏ డాన్స్ ఏం డాన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తర్వాత ఇస్తానుగా పెద్ద మగ పురుషుడి. ఏ డబ్బులు? ఇగో నీ డబ్బులు తర్వాత ఇస్తాను కానీ ఇంతకే మనం ఎవరో తెలుసా? ఖైదీ బాబాయ్. బాబాయ్ ఇగో జంత్ర మంత్రే బాబాయ్ ఆడికి నీకు కాదు వస్తా. ఓయ్ మళ్ళీ డబ్బులకి ఇప్పుడు అన్నావంటే ఈ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి రాత్రి దయ్యాల మన సంగతి. నీకు దండ పెడతా. నువ్వు వెళ్ళిరా. వింటానా? వెళ్ళు. దయ్యాల మర్రే తదిగినతాం. కొండలు బాబు ఓ కొండలు బాబు. ఏమే అడవులు? పొలము అడవులేటి. మరి కొండలేంటి? మర్యాద లేకుండా కొండలు బండలను పిలిచావంటే తోసేస్తాను జైల్లోకి. పొలము మళ్ళా కోపం వచ్చినట్టుంది. అది కాదు రెడ్డి బాబు. అలా మర్యాదకు పిలు. ఏమిటి విషయం చెప్పు. మీ పద్ధతి ఏం బాగోలేదండి. మీసం సంగతేనా? అబ్బాయి ఏం లేదు. ఊళ్ళో చిన్న పిల్లలు నీలాంటి ఆడపిల్లలు దాన్ని చూసి భయపడుతున్నారని వార్తలు అందాయి. ప్రజాక్షేమం కోరి లాగేశాను. బాందా? మీ మీసాల సంగతి కాదు బాబు. మరే మీ పోలీసు వాళ్ళు ఎవరు ఏం బాగోలేదంటాను. ఏమిటి ఏమైంది? ఏమైందండి బాబు? ఖైదీల్ని కొన్ని తీసుకొచ్చి ఊర్లో పడేశారు. వయసుకు వచ్చిన ఆడపిల్లలు భయపడి చస్తున్నారు. ఓహో అదే. ఏం భయపడక్కర్లేదు. వాడు నా శిష్యుడు. వాడికి నా మీద పీకల దాకా ఉంది భక్తి. వాడికి నేను చెప్తాను. ఒరే శిష్య ఎవరిని చూడొద్దు.
అంతగా నీకు చూడాలని ఉంటే మోహిని పిశాచాన్ని చూసేలా అంటాను. ఏమైనా ఈ ఊళ్ళోకి నాలుగు దమ్ములున్న మగాడు వచ్చాడు. అవునే, వాడే దమ్ములున్న మగాడు. వాడెవడనుకున్నావు? నా శిష్యుడు ఖైదీ రాజ్య. సరే, ఏమన్నా చెప్పంటావు వాడితో? పొండి బాబు. ఆహా ఓయ్ ఓయ్, నీకేమైనా బుద్ధుందా? లేదని నీ ముఖమే చెబుతుందిలే. నీకు బుద్ధుంటే మనుషులు నీళ్లు తగ్గే చోట స్నానం చేయొచ్చా? ఇదిగో ఆడాడు స్నానాలు చేసిన దగ్గరకు వచ్చి చాలకుండా పైగా దబాయిస్తున్నావా? దబాయిపోయింది. నా ఏళ్ళ దాహం ఎత్తి నీళ్లు తాగుతున్నాను, తప్పే ఉందా? పోలమ్మో, ఎలాగానే వేసింది అదేం దాహం అయినా దానికి ఎరికే రావాలా? లేకపోతే నీ ఇంటికి రమ్మంటావా? ఆహా, ఆ పాటి మగాడు ఏంటి? నా ఏళ్ళ అవునో కాదో ఒకసారి ఇంటికి పిలిచి చూడు. తమ్ముడే గాని నేను బట్టలు మార్చుకోవాలి. అటు తిరగమంటుంటే అటు తిరిగితే ఉందా? నా ఏళ్ళ రాళ్ళు రప్పలు ఉన్నదంతా ఇక్కడే ఉంటారో. తిరగమంటుంటే నీకు దండం పెడతా. అట్టగలేవే, ఏదో బతిమాలుకుంటున్నావు కదా అని తిరుగుతున్నాను. సరే, నా ఏళ్ళ ఒకటి అడగాలనుకుంటున్నాను. మర్చిపోయలేవే. సరిగనే, ఏందే కథ? ఈ మధ్య కనపడ్డ వాళ్ళందరితోనూ నన్ను గురించి అడుగుతున్నావంట. ఏందే కథ? నిన్నే నిన్నే మాట్లాడదే. అరణి కాస్త దిగా నాకే మస్క కొట్టింది. పార్వతే, అమ్మాయి పార్వతే, ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారా? అబ్బా, ఒరే వాసు, ఏంట్రా అదే? ఏంట బుస్సు బుస్సుమ్మని నన్ను ఆటలు పట్టిస్తుండావా? వచ్చానంటేనా ఒంటిగో వాస, నిన్ను నిన్ను ఏంటో కర్ర పుచ్చుకుని ఆటలాడుతున్నా? బదలమాటంటే ఏంటది? ఎంత ప్రమాదం తప్పింది. పిచ్చి మొఖమా, నీ ప్రాణాలు రక్షించేబట్టి కొడతావేంటే? ఎవడాడు? మన ఖైదీ. ఏంటయ్యా నువ్వు అనేది? ప్రాణాలు తీసి ఆ పాపిస్తోడు రక్షించటం కూడానా? నోరు మీవే గుడ్డి మొఖమా. తాచుపాము వచ్చిందే, తాచుపాము. పావా? ఆడే గనక లేకపోతే నువ్వు దాన్ని కొట్టేదానివి, అదేమో నేను కాటేసేది. అది కాటేసి నా పేడ ఎరగడైపోయేది. సచ్చి మన శివయ్య దగ్గరికి వెళ్ళేదాన్ని. ఏంటి ఆ మాటలో? రాను రాను నీకు కళ్ళతో పాటు మతి కూడా పోతున్నట్టుంది. పిచ్చిదాను. బుల్లోడా, 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 ఆగు బుల్లోడా, నిన్నే ఆగు బుల్లోడా. ఏంది రంగమ్మా? బుల్లోడా, ఇవాళ మా ఇంటికి వస్తావు? ఏంది కథ? మళ్ళీ రిపేర్కి వచ్చిందా? అదే ట్రాక్టర్. పాడు బుల్లోడు, నన్ను చూసినప్పుడల్లా నా ట్రాక్టర్ గుర్తుకొస్తుంది. అసలు నేను గుర్తే ఉండను. బుల్లోడా, ఇలా దీపావళి అమ్మా, నా ఇంటికి రావు, పండగ చేసుకుందాం. ఇవాళ దీపాలమాస 6 నెలలు నా తెల్ల తెల్లదే. బుల్లోడా, ఇంకా ఎక్కడ పండగ? వాసు, దాసు, చెలిమా ఇవాళ దీపాలమాస అంట కదా, అందుకని మీరు కాల్చుకోవడం కోసం కాకర పోతులు, మతాబులు, టపాసులు అన్ని తీసుకొచ్చానమ్మా. ఇది చూడు, ఇవన్నీ మీకోసమేనమ్మా, మీకోసమే. చెలిమా, ఈ దీపాలు చూసావా? ఇటు నేలుగిస్తానమ్మా, నేలుగిస్తాను. చెల్లెమ్మ, నీ పాడు నోటితో నన్ను చెల్లెమ్మ అని పిలవకు. మా ఇంటి దీపాన్ని ఆపి మాకు చీకటి మిగిల్చి మా అన్నయ్య సమాధి మీద మా చేతనే పెట్టించావుగా దీపం. చెల్లెమ్మా, నీకింకా సరదా తీరకపోతే మా ప్రాణాలు కూడా తీసేయి. అప్పుడు అందరి సమాధుల మీద వరుసగా దీపాలు పెట్టుకుందు కానీ. ఏమిటా నీకు వాళ్ళ? ఏం చెప్పంటారు బాబు? గొప్ప మునిగిపోయింది. ఆ ఖైదీ గారు భూమి చుండేశారు. ఇక పంటలు పండించేస్తాడు, అందరూ సుఖపడిపోతారు. అయ్యో ఈ దిక్కుమాలి పోటీ ఒక్క బాగా ఆలోచన బాగులేదు. ఇలా పరిగెత్తుకుంటారు బాబు. అవతారం బాబు, చేను పండాలి అంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. ఆ నీళ్లు కాలవకుండానేగా ప్రవహించేది.
అర్థమైంది బాబు, అర్థమైంది. ఏం ఎత్తు వేశారండి మీ అమ్మ. గంగలో కాదయ్యా, కాలో కట్టుపడాలి. ఎందుకు వేశారు? మా నీళ్లు మా చెవులోనే ఉండాలి కనుక. ఈ నీళ్ళు బోడి నీళ్లు, ఈ నీళ్లు ఇచ్చిన దేవుడు, ఇంటి మీద నీ ఎక్కింది. నీ గంప గంగలో పడా. అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ చెరువులో నుంచి వచ్చాయి. ఆ చెరువు ఎక్కడి నుంచి వచ్చింది? మా హరిబాబు గారి బాబు గారి బాబు గారు తవ్వించగా వచ్చింది. అదంతా నాకు అనవసరం. చాలా కాలం నుంచి ఈ పొలాలన్నీ ఈ నీళ్ళతో తడుతున్నాయి. ఇప్పుడు కూడా అంతే. ఏం చేస్తారో కాలంలో దిగి అడ్డి తీసిపారండి. అడ్డీ తీస్తే మా హరిబాబు గారు మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసుగా. ఏం చేస్తాడో తలదీసి మొదస్తాడా తీమడి చూస్తాను. వద్దు ఖైదీ వద్దు. ఆ హరిబాబు తాజుబాబులు అంటే మరి అడ్డి తీయమని హరిబాబు గారు కాళ్ళ మీద పడితే పడండి పడండి, అందరూ కట్టగట్టుకొని ఏట్ల పడండి. పిరికి నా ఎల్లారా, చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవాని మీ పొలాలన్నీ హరిబాబుకు తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఆ శివయ్య పొలం బుల్లోడు తాకట్టు పెట్టనివ్వలేదని అడ్డి వేశాడు. ఏమైనా బుల్లోడు మొగాడ్రా, ఆడెలా ఊరుకుంటాడు? ఓ రంగమ్మ, అడ్డీ వేసేవాళ్ళు మొదలే. అయ్యో అవతారం అనవసరంగా వాగామంటే ఈ కాలంలో పారేది నీళ్లు కాదు. ఎందుకు బుల్లోడా? కలెక్టర్ గారు బంగ్లాలో బస్ చేశారు. 10 మంది కలిసి చెప్పుకుందాం. పదండి. ఈ బాబోయ్ కలెక్టర్ గారే, మనం ఎలా మాట్లాడతాం? నువ్వు మాట్లాడొద్దు, మగాడున్నాడ్రా, ఆడు మాట్లాడతాడు. పదండి. పదండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. రాజా విషయంలో మీ రిపోర్టు బాగుంది. అవును సార్, అతనిలో చాలా మంచి మార్పులు వచ్చినాయి. షూర్. కానీ ఇది ఆరంభం మాత్రమే. పోను పోను దీని పరిణామం ఎలా ఉంటుందో చూడాలి. మీకు ఇంకా అనుమానమా సార్? అనుమానం కాదు, నా అనుభవం. రాజా చాలా ఆవేశపడు. ఇంకా ఎన్నో డక్కాముక్కీలు తినాలి. ఇంతకంటే కఠిన పరీక్షలకి తట్టుకోవాలి. అప్పుడు కానీ చెప్పలేం. చూడండి ఇన్స్పెక్టర్, రాజా విషయంలో ఇంకా కొంతకాలం జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఈ ప్రయోగాత్మక కృషిలో మనం నెగ్గామంటే మానవ సంస్కారమే ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఎలా మారుతుందా? ఆడటానికే ఉందండి. నిన్న మొన్నటి దాకా ఖైదీ గారి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డ ఈ జనం ఇప్పుడు వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అయ్యా, ఇన్నాళ్ళు ఆ ట్రాక్టర్ రంగమ్మే మనకు అన్నిటికీ అడ్డనుకుంటే ఇప్పుడు దానికి వీడు తోడయ్యాడు. మన దారి గడ్డొస్తే ఆ రంగమైనా సరే, ఖైదీ అయినా సరే. గంగలో పట్టడానికి అది గప్పటండి. అయ్యా, ఆ ఖైదీ గారు పండించిన పంట చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. ఆ పంటే గంగ ఇంటికి వెళ్తే పిల్ల పెళ్లి కాస్త అయిపోతుంది. ఆ పిల్ల మీకు దక్కదు, భూమి దక్కదు, ఇక వాళ్ళకి పట్ట పడ్డాలు ఉంటాం. మరి ఆ పగ్గాల్ని దంచడానికి నువ్వేమైనా పథకం ఆలోచించావా? అయ్యా, ఈ అవతారం ఎత్తిందే అందుకు. మనకి అభిప్రాయం అంటూ ఉండాలి గాని అడ్డదారులు అనేకం. అందులో ఒకటి నాన్న, ఇంటికి ఎవరు వస్తున్నట్టున్నారు? రా తాత, దిగు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు? కృష్ణాపురం నుంచి వస్తున్నామండి. నారాయణ బాబు గారు పంపి. అట్లాగా, రండి కూర్చోండి. ఎవరో వచ్చింది? మన కవల మామగారు ఊరి నుంచి వచ్చారే. అమ్మా పార్వతి, కాళ్ళకు నీళ్లు తీసుకురమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. తాత నువ్వు చెప్పు. అసలు సంగతి ఏమిటి అంటే, నువ్వు ఉండు తాత, నేను చెప్తాను. పెళ్లి కొడుకు నాయనమ్మ మనవడి పెళ్లి చూస్తానని మంచాన పడి కొట్టుకుంటోంది. అందుకని మా శేఖర్కి వేరే పిల్లని చూసి వెంటనే పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఒకసారి మా సంబంధం ఖాయమనుకుని తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు కదా, ఇప్పుడు మాట తప్పుతారా? మేం తప్పేదేముంది? మీ శివయ్య పోయిన తర్వాత ఆ 1000 పదార్లు కట్నమైనా ఇవ్వగలుగుతారా? అలా అనకండి బాబు. ఎలాగైనా ఆ కట్నం చెల్లించి ఆయన మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఎప్పుడమ్మా? ఇంకా ఎంతకాలం ఆగమంటారు? త్వరలోనే ఇస్తామండి. అప్పటికి ఇవ్వలేకపోతే బాబు, నా మాట వినండి, నా మాట వినండి. చాలే, పదకొండు. ఏమిటమ్మా పార్వతి, ఇంత డబ్బు ఎక్కడ తీసుకొస్తాం? పెళ్లి ఎట్లా చేస్తాం? మనకెవరిస్తారమ్మా? ఏదో ఒకటి చేయక తప్పుతుందా మావయ్య? కవల కన్ను లేకపోయినా నేను బతికే ఉన్నానుగా, ఏ తిప్పలో పడతాను. వాళ్ళు మనుషుల పశువుల కట్నంలో గత రాష్ట్రం ఎంత మాత్రం కలిసిన సంబంధాన్ని కాదనుకుంటారా? ఇదిగో అవతారం. అయ్యా, గంగయ్య కుటుంబం మనకు బాగా కావాల్సిందయ్యా. చిత్తం వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కాస్తైనా అడుకోకపోతే మన బతికెందుకయ్యా? ఇదిగో వెంటనే ఒక 1016 పార్వతం చేర్పించుకోండి. ఇదిగో పార్వతమ్మ,
పొలం తనఖా పెట్టి నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకెళ్ళు. అవతారం ఏమిటి అనేది? మనం మంచితనంగా చేసే సహాయానికి తనఖాలు తాకట్లు కావాలా? అది మేమంటలేదు బాబు గారు. ఆ గంగయ్య ఉన్నాడే, అభిమానంలో పుట్టి పెరిగిన మనిషి. ప్రాణం పోతున్నా సరే పరాయి మనిషి దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా కర్మంగా పుచ్చుకోడు. అంతేగా పర్వతమ్మా. నిజమే బాబు గారు, దాన ధర్మాలు పొందడం ఏమంత బాగుంటుంది. దయించి పొలం తాకట్టు మీదే డబ్బిప్పించండి.